బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్ సందర్భంగా ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది. అదేంటి అంటే చిరంజీవి గారి మాటల్లో చిరు అండ్ బాలయ్య మల్టీ యూనివర్స్ మూవీ ఒకటి చేయబోతున్నారు అన్నటువంటి ఒక వార్తలు మన స్టేజ్ పైన విన్నాం. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 50 ఇయర్స్ సందర్భంగా బాలయ్య గారి ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ వేదికకి సంబంధించి నిజంగా అట్టహాసంగా జరగాల్సింది కొంత వరదల కారణంగా కొంత ఇబ్బందులు అయిన మాట మాత్రం వాస్తవం. అయితే మొత్తానికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. తెలుగు చలనచిత్రంలో ఇప్పుడు అంతకుముందు గతంలో చూసుకుంటే మనకి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు ఏదైతే యాక్ట్ చేసిన సినిమాలు చూసాం, ఇలాగ చాలా వరకు వచ్చాయి. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారికి సంబంధించి మల్టీ యూనివర్స్ మూవీ అనగానే ఒక పెద్ద క్రేజ్ అయితే ఏర్పడింది. అదిగాక సమరసింహారెడ్డితో పాటు ఇంద్ర అని చెప్పేసి అనే ఒక మాట కూడా వినిపించింది. సో నిజంగా ఇది పట్టాలెక్కే అవకాశం ఉందా? ఒకవేళ అయితే ఏ డైరెక్టర్ అవుతుండొచ్చు? కథ ఎవరు రాస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే పట్టాలెక్కాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సింగిల్ హీరోగా సినిమాలు చేస్తే కొంత రిస్క్ అనేది అర్థమైపోయింది. అది నిర్మాతలకి అర్థమైంది, దర్శకులకు కూడా అర్థమైంది. కాబట్టి మల్టీ స్టారర్ మూవీస్ బాలీవుడ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా చాలా సినిమాలు రూపొందుతున్నాయి. అందులో భాగంగా చిరంజీవి గారు ఏ ఉద్దేశం అన్నా తెలియదు, కానీ సాధారణంగా ఫ్యాన్స్ మధ్యలో ఏంటంటే గొడవలు పడుతూ ఉంటారు. ఆ హీరో అభిమానులు, ఈ హీరో అభిమానులు, మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అంటూ. కానీ ఇక్కడ చిరంజీవి గారు ఒక మంచి సంప్రదాయానికి తెరదీశారని చెప్పుకోవాలి. మేము బాలయ్య బాబుకి నేను కలిసి నటిస్తాము. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఈ రెండు పాత్రలతో ఒక మంచి కథతో ఎవరైనా వస్తే చేయడానికి మాకేం అభ్యంతరం లేదంటూ బాలయ్య తరపున కూడా ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి అది పట్టాలెక్కితే మాత్రం మంచి అద్భుతమైన అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు, బాలయ్య గారు కలిసి సినిమా చేస్తే సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాత్రలతో చేస్తారా, లేకపోతే కొత్త పాత్రలతో సినిమాలు వస్తుందా అనే ఒక డౌట్ మాత్రం క్రియేట్ అయింది. మరి ఆ పాత్రలనే మళ్ళీ కంటిన్యూగా సీక్వెల్ లాగా చేస్తారా అనే డౌట్ అయితే ఉంది. అయితే బాలకృష్ణ గారి కెరియర్లో ఒక పెద్ద మైల్ స్టోన్ కింద చెప్పుకోవచ్చు మనం సమరసింహారెడ్డి. అదేవిధంగా చిరంజీవి గారి కెరియర్లో ఇంకొక మైల్ స్టోన్ కింద చెప్పుకోవచ్చు ఇంద్రసేనారెడ్డి. రెండు కూడా ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి సినిమాలే. కాబట్టి ఇలాంటి సినిమాలుగా అయితే ఇప్పుడు ఈ మధ్య తరంలో మనం చూసుకుంటే ఏదైతే మనకు బాలకృష్ణ గారికి సెకండ్ లైఫ్ కావచ్చు, సెకండ్ ఇన్నింగ్స్ సంబంధించినటువంటి ఒక బీబీ కాంబినేషన్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే బోయపాటి గారి డైరెక్షన్లో ఈ కథ నిర్మాణం కానీ లేకపోతే డైరెక్షన్ కానీ అయితే చాలా బాగుంటుందని అయితే కొంతమంది అయితే ఇప్పటికే అనుకుంటూ ఉంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే బోయపాటి డైరెక్షన్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాలయ్య, బోయపాటి అంటే హిట్ కాంబినేషను. మరి చిరంజీవి గారికి బోయపాటితో ఇంతవరకు సినిమాలు లేవు. ఫ్రెష్గా మరి చిరంజీవి గారిని కూడా తీసుకొచ్చేసి ఆ సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డిని కలుపుకుంటూ సినిమా చేయటం ఒక పద్ధతి. ఎందుకంటే ఆ పాత్రలు చాలా పవర్ఫుల్ పాత్రలు కాబట్టి చేయటం ఒకటి. లేదా చిరంజీవి గారు అన్నట్టుగా లేదా ఫ్యాక్షన్ యూనివర్స్ అనే పేరుతో మళ్ళీ ఒక ఫ్యాక్షన్ పాత్రలను తయారు చేసుకుంటూ కొత్త పాత్రలని. ఇక్కడ ఏమవుతుందంటే ఇంద్రసేనారెడ్డిని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే వైజయంతి వాళ్ళ నుంచి అబ్జెక్షన్స్ రావచ్చు. ఇది మా కథ, మా కాపీరైట్ ఉంటుంది, మా పాత్ర అని. సాధారణంగా పాత్రలకి కాపీరైట్ ఉండదు, కథలకి కాపీరైట్ ఉంటుందేమో, కానీ పాత్రలకైతే ఉండకపోవచ్చు. ఇప్పుడు సమరసింహారెడ్డి అంతే, చెంగల వెంకటరావు గారు నిర్మాతగా రూపొందించిన సినిమా అప్పట్లో అది. దాన్ని మళ్ళీ సీక్వెల్గా ఇంకో పాత్ర తీసుకురావాలంటే మా పాత్రను ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ వరకు ఉంటుంది, కానీ కాపీరైట్ వరకు చేయించుకుంటే ఉంటుంది. ఆ పాత్రలు కూడా చేసుకోవచ్చు కాపీరైట్ పరంగా, అక్కడ కాపీరైట్ ఉండకపోవచ్చు. లేదా ఫ్యాక్షన్ యూనివర్స్ అంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక మంచి కథతో వస్తే ఫ్యాక్షన్ యూనివర్స్ అంటే కొత్త పాత్రలతో ఒక పవర్ఫుల్ పాత్రను తయారు చేసుకుని డైరెక్టర్ కథ చేసుకుంటే చేసే అవకాశం కూడా ఉంది. ఇట్లా వచ్చినప్పుడు డైరెక్టర్ ఎవరు అనుకున్న విషయానికి వచ్చేసరికి వైవిఎస్ చౌదరి గారు ఏంటంటే నేను రెడీ అన్నట్టుగా చెప్తున్నారంట. నేను ఆ కథ రాస్తాను, నాకు అవకాశం ఇవ్వండి చెప్తున్నారట. బోయపాటి కూడా ఆయన రెడీగానే ఉంటాడు ఎట్లాగో. అంటే అఖండ 2 అయిన తర్వాత పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉంటాయి. వేదిక మీద చిరంజీవి గారు ఆ మాట అన్నారు కాబట్టి భవిష్యత్తులో మల్టీ స్టార్ సినిమాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీకి 80 దశకం దాటిన తర్వాత 4 పిల్లలు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున. అయితే వీళ్ళు నలుగురు కలిసి ఒక సినిమాలో ఇప్పటిదాకైతే కనిపించినటువంటి ఒక దాఖలాలు అయితే లేవు. కానీ అదే మనం బాలీవుడ్ చూసుకుంటే ఎంత పెద్ద సూపర్ స్టార్స్ అయినా సరే మల్టీగా మనం చూస్తూ వస్తున్నాం. చాలామంది హీరోలు, ఇద్దరు హీరోలు కావచ్చు, లేదంటే విలన్ పాత్రలు కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తున్నాం. తెలుగులో కొంత వెనకబడి ఉన్నామని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఏమంటారు? ఈ జనరేషన్ హీరోలోనే వెనకబడ్డామండి. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు, కృష్ణరాజు వీళ్ళు 5 ఉన్నంత కాలం మల్టీ స్టార్ మూవీలు చాలా వచ్చినాయి. ఆ తర్వాత జనరేషన్ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళలో సినిమాలు చేయలే.
డైరెక్టర్లు కథతో వెళ్ళకపోవడం కావచ్చు, ఏదైనా కానీ గ్యాప్ అయితే క్రియేట్ అయింది. దానికి కథ లేకపోవడం అనాలా, లేకపోతే ఎందుకంటే జూనియర్ హీరోలు సీనియర్ హీరోలతో వచ్చినాయి మళ్ళీ. అక్కినేని నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, లేకపోతే నాగార్జున, ఇంకో హీరో అట్లా వచ్చినాయి కానీ మూవీసు. వీళ్ళ ఈ 5గురితోనూ కలిపి మల్టీ స్టార్ మూవీసు రాలా. మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే బడ్జెట్ ప్రాబ్లం కూడా అనుకోవచ్చు. నిర్మాత కూడా భారం పడుతుందని ఉద్దేశంతో ఆగి ఉండొచ్చు, వర్కౌట్ అవ్వదని ఉద్దేశంతో ఆగి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఒప్పుకుండకపోవచ్చు. ఏదైనా కానీ కొంత గ్యాప్ అయితే వచ్చినమాట వాస్తవం. ఆ గ్యాప్ని ఫిల్ చేసేలాగా నిన్న చిరంజీవి గారి మాటలు ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేలాగా ఆయన మాటలైతే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే తండ్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, కానీ కొడుకులు ముందే ఒక అడుగు ముందే వేసి ట్రిపుల్ ఆర్ తీసేశారు. ఒక పక్కన రామ్ చరణ్ కావచ్చు, ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. అయితే వీళ్ళు ఒక అడుగు ముందే వేశారు కాబట్టి ఎక్కడ కూడా ఫ్యాన్ వార్ అయితే జరగలేదు. కొద్దిగా ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ చూపించారని చెప్పి, లేదంటే రామ్ చరణ్ని సరైనటువంటి ఒక పాత్ర లేదని చెప్పి ఏదో కొన్ని మాత్రం వచ్చాయి, కానీ ట్రిపుల్ ఆర్ మాత్రం అందరినీ కూడా అలరించిందని చెప్పుకోవచ్చు. సో ఈ కాలంలో ఇలా వస్తే అంతకుముందు ఫ్యాన్ వార్స్ వల్ల కూడా కొంత డైరెక్టర్లు కొద్దిగా ఆగుండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆ సమస్య ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్టర్ క్యాపబిలిటీని బట్టి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ని ఏకం చేసిన ఘనత రాజమౌళి గారికి దక్కుతుంది. అదే రాజమౌళి గారు ఒక మంచి కథ తయారు చేసుకుని చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని అడిగితే వాళ్ళు అసలు కాదనరు. అది ఇప్పుడే కాదు, అంతకుముందు ట్రిపుల్ ఆర్ ఆ టైంలో కూడా అదే కథని వీళ్ళతో చేస్తాను అంటే వీళ్ళు ఓకే అనేవాళ్ళే. కానీ రాజమౌళి గారు అనగానే ఇండస్ట్రీ మొత్తం భయపడుతూ ఉంటుంది. కనీసం 4-5 ఏళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు జూనియర్గా వస్తున్నటువంటి ఒక యంగ్ హీరోస్ మాత్రం టైం ఇవ్వచ్చే, కానీ బాలకృష్ణ, చిరంజీవి గారు నిజంగా ఏదైతే కల్కి మూవీలో ప్రభాస్ అన్నట్టు ఒక 5 ఏళ్ళు కాదు నీకు 10 ఏళ్ళు దూలు తీర్చేస్తా అని నిజంగా ఒకవేళ రాజమౌళి గారు అడిగితే ఇది ఆలోచించే అవకాశం ఉందంటారా చిరంజీవి, బాలకృష్ణ? అంటే అది ప్రస్తుతానికైతే సాధ్యం కాదు. ఎందుకంటే రాజమౌళి గారు కమిట్ అయిన ప్రాజెక్ట్ అవ్వటానికే కనీసం 3 ఏళ్ళు పడుతుంది. ఎప్పటి నుంచి లెక్కేసుకుని మినిమం 3 ఏళ్లలో ఆ సినిమా కంప్లీట్. అప్పుడు ఆ తర్వాతే ఆ ప్రాజెక్ట్ ఒకవేళ ఉన్నా అది పట్టాలెక్కుతుంది, కానీ ఆ లోపైతే జరగదు. కాబట్టి మనం రాజమౌళి గారిని పక్కన పెట్టి వేరే డైరెక్టర్లతో రూపొందే అవకాశాలు అనిల్ రావిపూడి చేయొచ్చు, బోయపాటి గారు చేయొచ్చు, వైవిఎస్ చౌదరి చేయొచ్చు, లేదా మల్లేని గోపిచంద్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ లైమ్ లైట్లో ఉన్నారు. చిరంజీవి గారితో సినిమాలు చేసి ఉన్నారు, చిరంజీవి గారితో బాలయ్య బాబుతో చేసి ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఫ్యాన్ వార్ అనేది మెయిన్ బేస్ కింద మనం చెప్పుకోవాలి. ఈ నలుగురు కూడా కలిసి నటించకపోవడానికి కూడా ఇది కూడా ఒక ఇష్యూ కింద మనం తీసుకోవచ్చు. మనం గతంలో చూసాం, వెంకటేష్, పవన్ కళ్యాణ్ చూసాము, లేదంటే వెంకటేష్ చాలామంది హీరోలను చూస్తూ వస్తున్నాం. కానీ వీళ్ళు ఎందుకని అంటే ఖచ్చితంగా ఫ్యాన్ వార్ అయితే జరుగుతుందేమో అని చెప్పి కాన్సెప్ట్లో. కానీ ఇప్పుడు ఈ కాలంలో అయితే ఫ్యాన్ వార్ అయితే పెద్ద కనిపించడం లేదు. కాబట్టి చిరంజీవి, బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుంది సినిమా, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? 100% ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు బాలయ్య బాబు ఇమేజ్ పెరిగింది, చిరంజీవి గారు ఆల్రెడీ మెగాస్టార్. వీళ్ళిద్దరూ కలిపి సినిమా చేస్తే మాత్రం అది 1000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అలాంటి కథని ఆ ఫ్యాక్షనిజం కథతో చేస్తారా, లేకపోతే ఇండియా వైజ్గా పాన్ ఇండియా సినిమాగా చేస్తారు కాబట్టి మరి బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది, అంటే ఫ్యాక్షనిజం తీసుకుంటారా, లేకపోతే సోషియో ఫాంటసీకి వెళ్తారా, ఏ జోనర్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇద్దరితో సినిమా చేస్తారంటే బడ్జెట్ పరంగా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి అది ఒక 500-600 కోట్ల బడ్జెట్ పెట్టి ఆ స్థాయిలో కథను ఎంపిక చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పెద్ద సినిమా 1000 కోట్ల లాగే సినిమా అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈ కాంబినేషన్ చాలా పెద్ద క్రేజీ కాంబినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఊహించని కాంబినేషన్. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉన్నటువంటి టైంలో ఈ కాంబినేషన్ రాలేదు, కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ వస్తుంది అంటే మటుకు దాని క్రేజే వేరు ఉంటుంది. దీనికి బీజం అన్స్టాపుల్తో పడవచ్చు. అందుకే చిరంజీవి గారు దాదాపు ఓకే అన్నారట అన్స్టాపుల్ షోకి. మల్టీ స్టార్ సినిమా రావడానికి ముందే ఒక షో ద్వారానే దీనికి బీజం పడే అవకాశాలు ఉన్నాయి. బహుశా ఆ షోలో కూడా ఈ ప్రస్తావన ఉండొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అన్స్టాపుల్లో బీజం పడబోతుందేమో అని చెప్పేసి అనుకుందాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి చిరంజీవి గారు వస్తే ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి అది కూడా ఒక ఆసక్తికర అంశం కింద చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.